జిల్లా కార్యదర్శి అంటే అంత పెద్ద పోస్టింగ్ అన్న? జిల్లా కార్యదర్శి అంటే ఆషామాషి అనుకున్నావా? 6 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉంటారు వాళ్ళ కింద. జిల్లా రాజకీయాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఈ బుర్ర తక్కువ జలప చేసిన పని వల్ల ఈ అమ్మాయి రాణి అయింది. మనమే 40 సంవత్సరాలుగా తిట్టించుకొని కొట్టించుకొని కత్తితో పొడిపించుకొని ఇప్పుడే కదా ఎమ్మెల్యేలు అయింది. 1998లో మన పార్టీ తరఫున నేనే కదా రుద్రని చేపట్టుకుని మరీ స్టేజ్ ఎక్కించింది. నేనంటే ఎంత మర్యాదో తెలుసా? ఇప్పుడు రాగానే చూడు నా కాళ్ళ మీద పడుతుంది. నమస్కారం. అమ్మా రుద్రమ్మ, నన్ను ఆశీర్వదించు. రుద్రమ్మ అంటే రుద్రమ్మ. సవ్యసాచి, నారీమణులకు దిక్సూచి, ప్రస్తుత జిల్లా కార్యదర్శి, కాబోయే మంత్రి గారు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మధ్యలో వీడొచ్చి రెచ్చిపోతున్నాడేంటి? నా పదవికి వీడు వెసరు పెట్టడుగా. జిల్లాలో పార్టీ మొత్తం మన చేతుల్లోనే ఉంది. మన చెప్పిందే కదా వేదం. ఇవాళ రుద్రకి పదవి సీటు వచ్చిందంటే అది మనసలవే కదా. పెట్టేరా. రా రుద్ర, రామా. కొంచెం లేస్తారా? ఏంటమ్మా నువ్వు ఈ కాళ్ళ మీద పడ్డాలు అవి? నేను చెప్పలా రుద్రకి వినయ విధతలు ఎక్కువని? ఆ అమ్మాయిని చూసి నేర్చుకో. రామ్మా. సర్లే, జిల్లా కార్యదర్శి ఆ సీట్లోనే కూర్చోవాలి. నువ్వు కూర్చున్నాకే సీటుకి కాళ్ళొచ్చింది అన్నట్టు. ఇది జయలక్ష్మి. 15వ వార్డులో దీనికి ముఖ్యమైన పదవి ఇచ్చాను. నీ మొదటి సంతకం మంగళప్రదంగా ఈ ఫైల్తోనే మొదలెట్టు. నేను ఆయనతో మాట్లాడాలి, కొంచెం బయటికి వెళ్ళండి. నాకు రుద్రకి మధ్య లక్షుంటాయి. ఇల్లు. ఇదే విధంగా ఏదో ఒకటి చెప్పి నా పక్కకే కాదు, పార్టీ ఆఫీసు, ప్రచారం, సభలు అని ఈ ఏరియాకే రాకూడదు. యు ఆర్ ఎ ఫ్రాడ్, ఫోర్జరీ, ఫూల్. నీ మొహం జనం చూస్తే ఒక్క ఓట్ కూడా నాకు రాదు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎక్కడికైనా పారిపో. ఇది జిల్లా కార్యదర్శిగా నా మొదటి ఉత్తర్వు. నీకు ఆ పదవి ఇచ్చింది నేనే కదా. కృతజ్ఞత లేకుండా నన్నే అంట. నేను తలుచుకున్నాను అనుకో. ఏం పీకలేవు. ఏదైనా ప్రాబ్లం చేయాలని చూస్తే చిన్నగా ఒక సౌండే. ఫోర్జరీ అని పేరున్న నువ్వు వ్యభిచారివని గబ్బు పడతావు. పో. అది పోరా. ఇప్పుడు సంతోషంగా ఉందారా మీకు? వీడి రాజకీయాలు కొట్లాట్లే ఇంతవరకు తీసుకొచ్చాయి. ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరుగుంటే నా పరిస్థితి ఏంటి? హలో యోగి, ధర్మాన్ని కొట్టించిన వాడిని నేను చూశాను. త్వరగా రా. ఎక్కడున్నాడు? వదిలేవయ్యా. ఏదో నీ గురించి తెలియక చేశాడు. టీవీలో, పేపర్లో నిన్నటి నుంచి నీ గురించి న్యూస్ కదా. విషయం తెలిసి డబ్బులు గుంజుదాని వచ్చాడు. మీ తమ్ముడేం తక్కువ తినాడా? ఇతన్ని వీళ్ళ మనుషుల్ని కుమ్మొదిలిపెట్టాడు. అప్పు తీసుకున్న అమ్మాయిని తప్పుగా మాట్లాడేందుకు నేనే వీడిని కొట్టాను. నేను కొట్టిన దాంట్లో తప్పు ఉంటే ఆ రోజే వీడి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఉండేవాడు. సరే 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 వదిలేవయ్యా. కాంప్రమైజ్ చేసుకుంటే ఇద్దరికి మంచిది కదా. కమా, ఇద్దరు చేతులు కలుపుకోండి. ఏంటి తీసుకున్న డబ్బుకి పనిచేస్తున్నావా? కేసు పెట్టి ఆడిని లోపలేకుండా నాతో రాజీ మాట్లాడుతున్నావు? కేసు పెడతా. ముందు కొట్టింది నువ్వు కదూ? అలానే కేసు పెడతా. యోగి, నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్వి. నీ మీదే కేసు పెట్టనా? పెట్రా, కానీ ఆడిని కొట్టినందుకు పెట్టకు. అది నాకు అసహ్యం. నిన్ను కొట్టి ఎలాడదీస్తానో దానికి కేసు పెట్టు. పెడతావా? ధర్మకేమైనా అయ్యున్నట్టయితే నువ్వుండేవాడివి కాదు. సారీ ఆంటీ, నన్ను క్షమించండి. నా వల్లే ఈయనకి దెబ్బలు తగిలాయి. మా అక్క కూతురు ట్రీట్మెంట్ కోసం ఒకరి దగ్గర అప్పు తీసుకుని ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. అది ఈయనతో చెప్తే మీ నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి ఇచ్చి 10 మందిని కొట్టి. అయ్యయ్యో పర్లేదు, వదిలేయండి. ఇవన్నీ ఎందుకు అమ్మతో చెప్పండి. తీసుకెళ్ళాడని చెప్పు. నువ్వు తీసుకెళ్ళావా? ఆ ఫ్రూట్స్ ఇవ్వండి. అయ్యో, ఇవి ఫ్రూట్స్ కాదు, నాటుకోడి. ఏ, నువ్వు అనుకుంటున్నట్టు కాదు, ఇది నిజంగానే నాటుకోడి. బయట కొట్లో కొనుక్కొచ్చాను.